ఒక స్త్రీ సభలో నిలబడి ఏడుస్తుంటే వీరులు తలదించుకున్నారు. పెద్దలు మౌనమయ్యారు. ధర్మం తెలిసిన వాళ్ళంతా కళ్ళు మూసుకున్నారు. అప్పుడు చెలరేగిన ప్రశ్న ఒక్కటే: ఈ సభలో జరిగినది అధర్మమా, లేదా మౌనంగా చూసిన వాళ్లే అసలైన దోషులా అని. సభ మధ్యలో ద్రౌపదిని నిలబెట్టి దుర్యోధనుడు పకపకా నవ్వుతూ ఆజ్ఞాపించాడు: దుశ్శాసన, పాండవుల అహంకారాన్ని అణిచివేయి. ఆ ద్రౌపది వస్త్రాలను తొలగించు. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. సింహం లాంటి పాండవులు తలదించుకున్నారు. కురు వృద్ధులు మౌనంగా ఉండిపోయారు. దుశ్శాసనుడు అమానుషంగా ద్రౌపది చీరను లాగడం ప్రారంభించాడు. ఆగండి, అధర్మం, అన్యాయం అని ద్రౌపది ఏడుస్తూ సభలోని వారందరినీ వేడుకుంది. పితామహ, ఆచార్య, మీ కళ్ళ ముందే ఒక స్త్రీ మానాన్ని హరిస్తుంటే మీ ధర్మశాస్త్రాలేమయ్యాయి అని ఆమె అడిగే ప్రశ్నలు సభ గోడలను వణికించాయి. తనను కాపాడే వారెవరూ లేరని గ్రహించిన ద్రౌపది 2 చేతులు పైకెత్తి, గోవింద, ద్వారకావాసి, ఆపద్బాంధవా, నన్ను రక్షించు అని శ్రీకృష్ణుడిని శరణు వేడింది. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. దుశ్శాసనుడు లాగుతున్నా కొద్దీ ద్రౌపది వ్రస్తం అంతు లేకుండా పెరగడం మొదలయ్యింది. రాసులుగా చీరలు పడిపోయినా ద్రౌపది మానం కాపాడబడింది. అలసిపోయి కుప్పకూలిన దుశ్శాసనుడిని చూస్తూ ద్రౌపది నిప్పులు చెరిగే కళ్ళతో నిలబడింది. ఆ రోజు ఆమె రాల్చిన కన్నీటి చుక్కలు కురువంశాన్ని నామరూపాలు లేకుండా చేసే మహాభారత యుద్ధానికి అగ్నికీలలయ్యాయి.